ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 9కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బెయిలాయం త్రివేది ధర్మాసనం స్పష్టం చేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును ఇప్పుడే అరెస్టు చేయబోమని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై నవంబర్ 9న విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నవంబర్ 9వ తేదీకి వాయిదా పడడం జరిగింది. సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బెయిలాయం త్రివేది ధర్మాసనం ముందు ఈ రోజు ఈ కేసు విచారణకు రావడం జరిగింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పు రావాల్సి ఉంది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ముగించి తీర్పును రిజర్వ్ చేశారు. సో ఆ తీర్పు వచ్చిన తర్వాత, ఎందుకంటే సెక్షన్ 17A అప్లికబుల్ అవుతుంది అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించిన పరిస్థితి. సో ఈ ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తిస్తుంది. ఆయన అరెస్ట్ కి అనుమతి అవసరం. సో అన్ని కేసులకి కూడా ఇంటర్లింకింగ్ గా ఉన్నాయి ఈ కేసులు అనేవి. సో అప్పటి వరకు వేచి చూడాలి అని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం వెకేషన్ నడుస్తుంది సుప్రీంకోర్టుకి. రేపటి నుంచి అక్టోబర్ 29 వరకు దసరా సెలవులు కాబట్టి సో ఆ తర్వాతనే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన తీర్పు వస్తుంది. సో ఆ తీర్పు వచ్చిన తర్వాత ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణని సుప్రీంకోర్టు జరపబోతోంది. సో అందుకే ఈ కేసు విచారణని మొదట నవంబర్ 8కి వాయిదా వేశారు. అయితే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా తాను అందుబాటులో ఉండడం లేదని చెప్పడంతో నవంబర్ 9కి ఈ కేసు విచారణ వాయిదా పడడం జరిగింది. అప్పటి వరకు ఈ కేసులో యథాస్థిత స్థితిని కొనసాగించాలని చెప్పి సైతం సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే చంద్రబాబుని ఈ కేసులో అరెస్ట్ చేయడం కానీ, విచారణకు వెళ్ళడం కానీ ఇటువంటి ఏవి కూడా ఉండవు. నవంబర్ 9వ తేదీ వరకు కూడా ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అనేది ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. గతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ జరుగుతున్నప్పుడు సెక్షన్ 17A ఇంటర్లింక్ గా ఉంది, ఆయన మిగతా కేసులో కూడా ఇది వర్తిస్తుందని చెప్పడంతోనే ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు అనేది వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి. సో ఈ రోజు కూడా ఈ కేసు అనేది వాయిదా పడడం జరిగింది. నవంబర్ 9న ఈ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బెయిలాయం త్రివేది ధర్మాసనమే విచారణ జరగబోతోంది. ప్రధానంగా హైకోర్టు చంద్రబాబు ముందస్తు బెయిల్ ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్నారు, అటువంటి వ్యక్తిని మళ్లీ అరెస్ట్ చేయడం ఏంటి, డీమ్ టు బి అరెస్ట్ గా పరిగణించాలి అని చెప్పి చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టును కోరడం జరిగింది. అయితే అది వేరే కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇది ఫైబర్ నెట్ కేసు, రెండు కేసులు వేరు. సో ముఖ్యంగా శిక్షలు అలాగే అరెస్టులు కూడా వేరుగానే ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏపీసీఐడి తరపు న్యాయవాదులు హైకోర్టులో. అలాగే ముఖ్యంగా సరెండర్ అంశానికి సంబంధించి కూడా పిటిషన్ లో ఎటువంటి అంశాలను పొందుపరచకపోవడంతో హైకోర్టు చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని హైకోర్టులో పరిగణలోకి తీసుకోలేదు. అందులో భాగంగానే చంద్రబాబు ముందస్తు బెయిల్ ని హైకోర్టు తిరస్కరించడం జరిగింది. తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇప్పటికే ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, కస్టడీలో ఉన్నారు, ముఖ్యంగా రిమాండ్ లో ఉన్నారు. సో అటువంటి వ్యక్తిని మళ్లీ అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు న్యాయవాదులు ఈ ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే సెక్షన్ 17A అనేది ఇంటర్లింక్ గా ఉంది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకునే చంద్రబాబు అరెస్ట్ చేయాలి. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అటువంటి అనుమతులు ఏవి తీసుకోలేదు. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో కూడా మళ్ళీ అదే పంథాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిఐడి వ్యవహరిస్తుంది కాబట్టి సో ఆ కేసు సంబంధించిన తీర్పు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సెక్షన్ 17A చంద్రబాబు వర్తిస్తుందా వర్తించదా అనేది తేల్చబోతుంది. కాబట్టి సో ఆ తీర్పు ఆధారంగా తదుపరి ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ అనేది ఆధారపడి ఉంటుంది. దాని ముఖ్యంగా ఆ తీర్పు ఆధారంగానే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయబోతోంది. సో ఈ అంశం పైన నవంబర్ 9న స్పష్టత రాబోతోంది. అప్పటి వరకు మాత్రం ఏపీసీఐడి చంద్రబాబుని అరెస్ట్ చేయడం కానీ, క్వశ్చన్ చేయడం కానీ ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొనసాగిన యథాతథ స్థితినే ఇటు కొనసాగించాల్సి ఉంటుంది. రైట్ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.